అది ఈ రోజుతో దాంపత్య వ్రతం పూర్తయింది. ఈ రాత్రికి మీరిద్దరూ ఒక్కటవడంతో వ్రతం సంపూర్ణమవుతుంది. నాయుడు అయ్యా, ఆ గేదట్ట అరుస్తుంటే వినపడతలేదంటరా, దాన్ని తీసుకెళ్ళి దున్నపోతు పక్కన కట్టాయి. గురువు గారు, గేదరిస్తే గెడ్డేయాలి గాని ఇలా దున్నపోతు దగ్గర తీసుకెళ్ళడం ఎందుకు? యక్ష ప్రశ్న. గేదె గడ్డి కావాలని కాదురా, మగతోడు కోసం అరుస్తున్నది. ఆహా, గేదె అరుపు విని దాని ఆకలేంటో చెప్పేశారు. మీరు చాలా గొప్పలు గురుగారు. ఎందులో? ఇటువంటి దొంగ వ్రతాలు చేయించడంలోనా? శాస్త్రి, అయినా జంతువులకు వ్రతాలతో పని లేదురా. గేదెను దున్నపోతు దగ్గరికి తీసుకెళ్తే చాలు, ఆవును ఆంపోతు దగ్గరికి తీసుకెళ్తే చాలు, పని జరిగిపోతుంది. మనుషులకే వ్రతాలు వంకాయలు. పాపం పెద్దయ్య మనవడి కాపురం నిలబెట్టడం కోసం పెద్ద వ్రతమే చేశాడు. శాస్త్రి ఇంకా చాలు, నోరు మొయ్యి. బామ్మా, ఇదంతా అబద్ధమా? అమ్మా, అది చెప్పు బామ్మా, అబద్ధమే కదూ? అమ్మా, ఆగమ్మా. ఆగమ్మా, మేము ఎన్ని అబద్ధాలు ఆడినా ఏం చేసినా మీరిద్దరూ కలిసి ఉండాలనే కదమ్మా. స్టాప్ ఇట్. ఇక ఆపండి. వయసులో పెద్దవాళ్ళు మీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? మీ మనవడి చేత కాపురం చేయించడానికి ఒక గేదెలాగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. వయసులో ఉన్నారు కాబట్టి ఇద్దరి మధ్య సెక్స్ జరిగితే చచ్చినట్టు కలిసి ఉంటానే కదా. మీరింత నీచానికి దిగజారారు. అది కాదు లక్ష్మి. నన్ను ముట్టుకోవద్దు. నిన్నెంతగా అభిమానించానో నీకు కూడా తెలీదు. నువ్వు నన్ను మోసం చేసావు. చూసి, దీని బదులు మీరిద్దరూ బ్రోకర్ పనిచేయడం బెటర్. ఏంట్రా నా మీద చేయి చేసుకుంటావు? పెళ్ళైన రోజు నుంచి నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నావు. నేను లొంగకపోయేసరికి ఇలా అడ్డదారులు లొంగ తీసుకోవాలని ఈ ముసలి కోతులతో కలిసి ప్లాన్ చేశాను. నన్ను కొడితే నేను తిరిగి నిన్ను కొట్టలేననుకున్నావా? హైదరాబాద్లో ఉన్న మా స్నేహితుడికి ఒంటో బాలేదంటే చూడటానికి ఆసుపత్రికి వచ్చాం. అక్కడ అనుకోకుండా మిమ్మల్ని చూసాం. మీ ఇద్దరూ అన్యోన్యంగా ఉండలేదని, మొదటి రాత్రి కూడా జరుపుకోలేదన్న విషయం తెలిసి చాలా బాధపడ్డామమ్మా. మీ ఇద్దరిని కలపాలనే ఉద్దేశంతోనే బామ్మ నేను ఈ నాటకం ఆడాం. ఏమ్మా లక్ష్మి, వినయంగా ఉండలేను గాని ఫ్రెండ్లీగా ఉంటానన్నావు. ఇదే నా ఫ్రెండ్లీగా ఉండడం అంటే? అత్తయ్య, ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడద్దు. ఏం తెలవక్కర్లేదమ్మా, కానీ నీ ప్రవర్తన ఇంకోటి తలనొప్పి కాకూడదు కదా. ఏం మావయ్య క్లాస్ పీకుతున్నావు? నేను స్వతంత్రంగా ఉండటం తప్ప, స్వతంత్రంగా ఆలోచించడం తప్ప. నీ స్వేచ్ఛకు నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదే. నువ్వు స్వేచ్ఛ కావాలన్నావు, నేను అడ్డు చెప్పానా? ఏంటి ఇందాక నేను చూస్తున్నాను, స్వేచ్ఛ స్వాతంత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అసలు మీ దృష్టిలో స్వేచ్ఛ అంటే అర్థం ఏమిటి? అనుమతి లేనిదే ఒకళ్ళు బెడ్రూమ్లోకి ఒకళ్ళు రాకూడదు, అనుమతి లేనిదే ఒకళ్ళు సెల్ ఫోన్ ఒకళ్ళు మాట్లాడకూడదు, అనుమతి లేనిదే పెళ్ళ ఒంటి మీద చెయ్యి కూడా వేయకూడదు. అర్ధరాత్రి దాటిన తర్వాత 3 ఇంటికి వస్తే ఎందుకు లేటుగా వచ్చావు అని అడగకూడదు. ఇదేనా స్వేచ్ఛ అంటే? స్వేచ్ఛ అంటే ఇది కాదురా. ఎవరు తప్పు చేసినా ఒకరికొకరు క్షమించుకుని దగ్గరయ్యే స్వేచ్ఛ కావాలి, కానీ దూరమయ్యే స్వేచ్ఛ ఎందుకురా దండగా. నానా, నేను అలాగే అనుకుంటున్నాను, కానీ కోఆపరేషన్ లేదు. ఏం చేయమంటావు? నేను ఏడ్చేది కూడా అదే, కోఆపరేషన్ లేదు. ఏం చేయమంటారు? చూడండి, మాటకు మాట చెప్తుంది. దీంతో నేను యాగలేను, నన్ను వదిలేయండి. వదిలేయండి. కాపురం చేయమని ఎవరు బతివాలేదు. వదిలేయండి. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావని చదువు చెప్పించాం, కానీ ఇలా 10 మందిని కాళ్ళదనుతో అనుకోలేదు. ఆడపిల్లవి, కొంచెం ఓర్పు ఉండాలమ్మా. ఓర్పు అంటే ఏంటి? చెప్పినట్టు పడుండాలా? నాకెవరు సలహాలు చెప్పక్కర్లేదు. నా బతుకేదో నేను స్వతంత్రంగా బతకగలను. ఏంటమ్మా స్వతంత్రం? స్వతంత్రం వచ్చిన మరుక్షణం మన దేశాన్ని 2 ముక్కలు చేసుకున్నాం. మనం అంతా భారతీయులం అని గర్వించే లోపు మేము ఆంధ్రలో అంటున్నాం. మనం అంతా తెలుగు వాళ్ళమని గర్వించే లోపు మీది తెలంగాణ, మాది రాయలసీమ, వాళ్ళది ఆంధ్ర అంటున్నాం. ఉమ్మడి కుటుంబంలో స్వేచ్ఛ లేదని వేరుపడి వేరు కాపురాలు పెట్టుకుంటున్నాం. వేరుపడిన మరుక్షణం నువ్వు వేరు నేను వేరు అని భార్యాభర్తలు విడిపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వతంత్రం సుఖాన్ని ఇవ్వలేవమ్మా, ఒంటరితనాన్ని తప్ప. ఈయంతో కాపురం చేయడం కన్నా ఒంటరితనమే మేలు. నీతో కాపురం చేయడం కన్నా ఒంటరిగా బతకడమే మేలు.